మాజీ తెలుగుదేశం పార్టీ, మాజీ సమాజ్వాదీ పార్టీ, మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి డికే అరుణ గారు ప్రస్తావించినటువంటి రెండు అంశాలకు ప్రతిస్పందనగా దాని వెనకాల ఉన్నటువంటి వారి యొక్క కుట్రని బయట పెట్టాలనే ఆలోచనతో ఈ పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది. వారు రెండు విషయాలు ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి రాజకీయాలలో వ్యక్తిగత అంశాలు మాట్లాడకూడదు, పాలసీ మ్యాటర్స్ పైననే మాట్లాడాలని బలంగా నమ్మేటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్రెడ్డి. రాజకీయ విలువలకు, వ్యక్తిత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్రెడ్డి. నాకన్నా వయసులో పెద్దవారికి, మరీ ముఖ్యంగా మహిళా తల్లులకి అపారమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి వంశీచంద్రెడ్డి. కానీ దురదృష్టవశాత్తు మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన ప్రత్యర్థుల వ్యవహార శైలి బట్టి మనం కూడా మారాల్సినటువంటి పరిస్థితులు రాజకీయాలలో ఉత్పన్నమవుతాయి. ఆ పరిస్థితే ఇవాళ నన్ను ఈ పాత్రికేయ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం. రెండు విషయాలు వారు గత 2-3 రోజుల్లో ప్రస్తావించడం జరిగింది. ఒకటి, మరి సోయి ఉండి మాట్లాడినరా సోయి లేకుండా మాట్లాడినరో తెలియదు, కానీ నన్ను ఆమెనే ఎమ్మెల్యే చేసిందని మాట మాట్లాడింది ఏదో పాత్రికేయ సమావేశంలో. ఇట్లాంటి మెడకాయ మీద తలకాయ లేని మాటలు మాట్లాడితే గౌరవంగా ఉండదు అని డికే అరుణ గారికి నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను హెచ్చరిస్తున్నా. మనం రాజకీయాలలో ఉన్నప్పుడు మనం బాధ్యతతో మాట్లాడాలి, బాధ్యతతో వ్యవహరించాలి. నన్ను కల్వకుర్తి శాసనసభ్యునిగా నాకు టికెట్ ఇచ్చింది రాహుల్ గాంధీ గారు. నన్ను గెలిపించింది కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం నన్ను గెలిపించింది. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ప్రేమ నన్ను గెలిపించింది. నాకు ఇంకా గుర్తు, 2014 శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి ఇక్కడ చాలామంది పాత్రికేయ మిత్రులు ఉన్నారు, ఆనాడు కూడా మీరు చాలామంది ఉన్నారు. ఇక్కడ మాట్లాడాలి కౌంటింగ్ స్టేషన్లు అంటే మీరు నొచ్చుకున్నా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి, నేను ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి మాట్లాడడం నేను నా పార్టీ ఆఫీసులోనే మాట్లాడతా అని మీతో ఎవరితో మాట్లాడలే. ఆ రోజు మీరు అందరూ కూడా నొచ్చుకున్నారు నన్ను. ఎన్నికలు అయిపోయినాయి, మేము పాత్రికేయులు మాట్లాడమంటే మాట్లాడలేదంటే నేను తెల్లారి మహబూబ్ నగర్ డిసిసి ఆఫీస్లో పాత్రికేయ సమావేశం పెట్టిన తర్వాత గాంధీ భవన్లో పాత్రికేయ సమావేశం పెట్టి నా గెలుపుకి, నేను ఎమ్మెల్యేగా గెలవడానికి కారణము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంకితమని ఆ రోజు చెప్పిన. నేను ఆ మాటకు వస్తే 2014లో కాంగ్రెస్ పార్టీలో టికెట్లు నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, ఎవరికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో డికే అరుణ లేదు, వంశీచంద్రెడ్డి ఉన్నాడు. డికే అరుణకి గద్వాల నుంచి టికెట్ ఇచ్చిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడు వంశీచంద్రెడ్డి. వాస్తవాలు మాట్లాడితే 2014లో డికే అరుణకు టికెట్ ఇప్పించిందే వంశీచంద్రెడ్డి అని నేను చెప్తా. ఎందుకంటే నేను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడిని, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి డికే అరుణ పేరు సిఫారసు చేస్తేనే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ డికే అరుణ గారికి గద్వాల నుంచి శాసనసభకు పోటీ చేయనీకే టికెట్ ఖరారు చేసిండ్రు.